దేవుని పరిశుద్ధమైన నామానికి వందనములు, కృతజ్ఞతాస్తుతి, స్తోత్రములు తెలియజేస్తున్నాను. ప్రాముఖ్యంగా వీక్షకులందరికీ ప్రత్యేకమైన శుభములు, వందనములు తెలియజేస్తున్నాను. ఏ విధంగా ఉన్నారు, ఎలా ఉన్నారు అని అడగడానికి కూడా దేవుడు తన కృపను మనకు అనుగ్రహించి ఉన్నారు. ఇక్కడ ఈ దినమున దేవుడు వాగ్దానము యోహాను సువార్త 15వ అధ్యాయం 1 నుంచి కొన్ని వచనములు గల వాక్యమును మనం ధ్యానించుకుందాం. ఇక్కడ చూస్తుంటే నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే నేను నిజమైన ద్రాక్షవల్లినని యేసుక్రీస్తు ప్రభు చెప్తున్న మాట ఇక్కడ మనకు స్పష్టంగా జ్ఞాపకం చేయబడుతుంది. నా తండ్రి వ్యవసాయకుడు. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ తండ్రి గురించి ఈ యొక్క వచనము జ్ఞాపకం చేయబడుతుంది దేవుని ప్రియులారా. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు నా కొరకు ఆయన యొక్క శిలువ మరణము పొంది తన్ను తాను తగ్గించుకొని ఈ లోకానికి నిజమైన ద్రాక్షవల్లిగా వచ్చి ఉన్నాడు. అందుకే మనము రొట్టెను విరిచిన ఆరాధన క్రమంలో మనం జ్ఞాపకం చేసుకుంటుంటాం. నిజమైన ద్రాక్షవల్లి అగు యేసుక్రీస్తు యొక్క నూతన నిబంధన రక్తము అని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. తండ్రి అయిన దేవుడు వ్యవసాయకుడు. లూకా సువార్తలో మనకు స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. ఎందుకంటే ఒక ద్రాక్ష తోట యజమానుడు, దేవుడు ద్రాక్ష తోట యజమానుడు. తర్వాత ఆయన తన తోటను కాపులకు గుత్తకి ఇచ్చినట్టుగా, అనగా కాపులకు అది కాపలి కాయడానికని ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం దేవుని ప్రియులారా. ఇక్కడ చూస్తూ ఉంటే ఆయన సొంత కుమారుడు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. కొన్ని రోజుల తర్వాత ఆయన వారికి ఇచ్చిన తర్వాత దేవుడు వారిని పంపినప్పుడు ఆయనను కూడా కొట్టి చంపి వెళ్ళిపోయినారు. ఇక్కడ అదే జ్ఞాపకం చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ చూస్తూ ఉంటే 15వ అధ్యాయము 2వ వచనంలో నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును అని ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. కాబట్టి యేసుక్రీస్తు యొక్క రక్తములో మనము కడగబడి ముద్రించబడిన వారమైతేనే తప్ప దేవుడి రాజ్యంలోనికి వెళ్ళమని ఈ యొక్క వచనముల ద్వారా జ్ఞాపకం చేయబడుతుంది. ఫలించు ప్రతి తీగి మరి ఎక్కువగా ఫలింపబడదని దానిలోని పనికిరాని తీగలను తీసి పారవేసెను. ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. ఏంటిది అనగా ఈ యొక్క పనికిరాని తీగలు అనగా మన యొక్క జీవితంలో కోపము, ద్వేషము అలాంటివి ఏవి కూడా ఉండకుండా, పాపము లేకుండా మనం ఎప్పుడైతే పవిత్రతతో కలిగి జీవిస్తూ ఉంటామో దేవుడు నా జీవితంలో ఆయన అద్భుత రీతిలో ఆ సహాయమును చేసే దేవుడని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇక్కడ చూస్తూ ఉంటే నాయందు, ఇక్కడ 3వ వచనంలో చూస్తే నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. ఎందుకు పవిత్రులై ఉన్నారు అనంటే మనలో పనికిరాని తీగలను మనము ఎప్పుడైతే కత్తిరించి వేస్తామో మనము ఒక పనికొచ్చే పాత్రగా మార్చబడతామని ఈ యొక్క వచనముల ద్వారా జ్ఞాపకం చేస్తున్నాను. ఒక ఉపమానంగా చెప్పాలనంటే ఒక మనీ ప్లాంట్ కానివ్వండి, లేదా ఒక చెట్టు ఏదైనా కానివ్వండి, అది ఎండిపోయిన ఆకులు మనకు కనిపిస్తుంటే మనం దానిని తీసివేసి పచ్చదనంతో ఉన్న చెట్టును మనం అదే విధంగా ఉంచుతూ ఉంటాం. ఇక్కడ కూడా దేవుడిలో ఫలించబడకపోతే మనము ఎంత స్థితిలో ఉన్నా, అంటే పెద్దగా ఉన్నా, మనము ఆ యొక్క ఎండిపోయిన మన జీవితాలతో దేవుడి సన్నిధిలో మనం పచ్చతనంతో ఉండలేం. అందుకే నీతిమంతులు ఖర్జూరపు వృక్షము వలె మువ్వవేయుదురని 92వ కీర్తనలో జ్ఞాపకం చేయబడుతుంది. దేవుని యొక్క వాక్యంలో కీర్తనల గ్రంథంలో మొదటి ఆ యొక్క కీర్తనలో జ్ఞాపకం చేయబడుతుంది. దుష్టులు గాలికి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారు, నీతిమంతులు చిగురుస్తారని దేవుని వాక్యంలో జ్ఞాపకం చేయబడుతూ ఉంది. కాబట్టి మనం చిగురించే వారముగా దేవుడి సన్నిధిలో ఉండాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగే ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగో ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. ఇక్కడ నిశ్చయముగా చెప్తున్న మాట, మీరు ఫలించాలంటే దేవుడిలో ఉండండి దేవుని ప్రియులారా. దేవుడిలో లేకపోతే మనం వ్యర్థం. ఎంత మనము ఫలించాలని ఆశ కలిగిన మనము ఆ యొక్క ఫలము లేని జీవితము, ఒక ఫలము లేని చెట్టులాగా మనం ఉంటే వ్యర్థమైన జీవితం అని జ్ఞాపకం చేస్తున్నాను. తర్వాత ఇక్కడ చూస్తుంటే 5వ వచనంలో ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో నేను ఎవని యందు నిలిచియుండునో వాడు బహుగా
ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమియో చేయలేరు. చూడండి, ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. దేవుడికి వేరుగా ఉండి మనం ఏది కూడా చేయలేం. కాబట్టి మనలను మనము దేవుడి సన్నిధిలో అర్పించుకుంటూ, దేవుడి యొక్క సన్నిధిలో మనలను మనము సరిచేసుకుంటూ, మనము ఎప్పుడైతే ఆయన యొక్క రక్తములో ముద్రించబడతామో అప్పుడు దేవుడి యొక్క కుమారుడి యొక్క రక్తము మనల్ని శుద్ధీకరించి పరమ తండ్రితో సహవాసము కలిగి దేవుడి సన్నిధిలో మనకు కాపుదల సంరక్షణ దేవుడు అనుగ్రహిస్తాడని ఈ యొక్క సాయంకాల సమయం నాకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు అటువంటి కృప, కాపుదల, సంరక్షణ మీకును అనేకులకును అనుగ్రహించి బలపరచును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మంత్రుడమైన తండ్రి, సర్వాధికారిమైన దేవ, నీ యొక్క ఘనమైన శ్రేష్ఠ నిత్య పరిశుద్ధ నామానికి వందనములు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం. అయ్య తండ్రి, ఈ యొక్క సాయంకాల సమయంలో అయ్య తండ్రి నిన్ను దర్శించడానికి అయ్య తండ్రి నీ యొక్క వాక్యము ద్వారా మాతో మాట్లాడి మీరే మహిమ తెచ్చుకున్నందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నమ్మదగిన దేవ, ఎంతైనా నువ్వు నమ్మదగిన గొప్ప దేవుడు ప్రభు, నీకు వందనాలు. నీ యొక్క కృపలో, నీ యొక్క సంరక్షణలో మమ్మల్ని కాచి దాచి నడిపిస్తూ ఎండ వేడిమి నుంచి రక్షిస్తూ దీవిస్తూ బలపరుస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రార్థన అవసరతలు కోరుతున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి. ఇంతవరకు విన్న ప్రతి వాక్యము మాలో నాయన ఫలించబడుటకు కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. నమ్మదగిన దేవ, నీ యొక్క నమ్మకమైన కృప, నీ యొక్క నమ్మకమైన పాత్రగా అయ్య తండ్రి వాడబడుటకు కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. సునీల్ బ్రదర్ ను మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్య తండ్రి బ్రదర్ అశోక్ గారిని, అయ్య తండ్రి భాగ్యలక్ష్మి సిస్టర్ గారిని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. సమాధానమును అయ్య తండ్రి కుటుంబంలో నెలకొల్పమని ప్రార్థన చేస్తున్నాం. అయ్య తండ్రి అదే విధంగా గర్భఫలము నీవిచ్చి బహుమానం అన్నావు ప్రభా. గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలుగా అయ్య తండ్రి వారు ఉంటుండగా వారిని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. అయ్య తండ్రి సాయి చందనను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మీ యొక్క రక్షణలో నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. గర్భద్వారములను మీరు తెరవమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా నీకు వందనాలు. 10th ఎగ్జామ్స్ రాసిన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఇంటర్ నాయన అయ్య తండ్రి తిరిగి అయ్య తండ్రి ఫెయిల్ అయ్యి ఉన్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి, ధైర్యపరచండి. రెండవసారి రాయిచుండగా నీ యొక్క కృపలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా అయ్య తండ్రి దేశమును మీరు జ్ఞాపకం చేసుకోనండి. దేశంలో అయ్య తండ్రి అల్లర్లను మీరు కంట్రోల్ చేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభు నీకు వందనాలు. అయ్య తండ్రి మేము పోరాడకపోవచ్చు, కానీ అయ్య తండ్రి మేము నాయన చేసిన ప్రార్థన ద్వారా అయ్య తండ్రి మీ యొక్క కార్యము జరుగుతుంది. ప్రభు అయ్య తండ్రి శాంతిని, సమాధానమును నెలకొల్పమని ప్రార్థన చేస్తున్నాం. నమ్మదగిన దేవా, నీ యొక్క నమ్మకమైన దీవెనలను ప్రతి ఒక్కరికి అనుగ్రహించి అయ్య తండ్రి గర్భఫలములు లేని బిడ్డలకు గర్భద్వారములు తెరిచి మీరే మేము పొందుకోమని ప్రార్థన చేస్తున్నాం. వీరేష్ వివాహ విషయంలో కూడా మీరే కృప చూపించి కార్యము జరిగించి మీరే మేము పొందుకోనమని అయ్య తండ్రి కృష్ణ బ్రదర్ ను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని అయ్య తండ్రి వారికి కావాల్సిన బిజినెస్ గ్రోత్ ను మీరు అనుగ్రహించి మీరే మేము పొందుకుంటారని యేసు క్రీస్తు పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించి బలపరిచి నిత్య జీవంలోనికి నడిపించి ఆయన ఫలించి అభివృద్ధి పొందించును గాక. ఆమేన్.